ఓకే సరే మొత్తానికి వెళ్ళిపోదామా? వెళ్ళే ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నా నేను. యా, సో ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 6 hours డ్రైవ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 350 miles ఉంటుంది అనమాట. నుంచి బయలుదేరి 1 hour అవేలో వికిన్బర్గ్ అని హిస్టారిక్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఏదైనా తిని వెళ్దామని ఆగామన్నమాట. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు మనకి సర్వైవల్ అంటే మెక్డీనే. ఈ వికిన్బర్గ్ హిస్టారిక్ ప్లేస్ అన్నాను కదా, ఇక్కడ ఈ మొత్తం సిటీలో మీకు ఎక్కడ చూసినా ఇలా మొత్తం హిస్టారిక్ పెయింటింగ్స్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ టైం అయిందనమాట. అసలు స్కై ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ చూడండి మొత్తం ఇట్లా మౌంటైన్స్ వ్యూ ఉంది. క్లౌడ్స్ అన్నీ క్లియర్గా ఉంది. జస్ట్ ఇక్కడ ఒక స్టాప్ వేసాము స్వాప్ చేసుకోవడానికని. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోతాం. ఇంకా సన్సెట్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా సన్సెట్. ఇక్కడ అసలు అరిజోనా అంటేనే సన్సెట్ కి ఫేమస్. దీంట్లో సన్సెట్ చూడ ఎంత బాగా అనిపిస్తుంది. స్పీడ్ లిమిట్ చూసుకోలే, కాప్ ఆపారనమాట. కానీ లక్కీగా టికెట్ ఏమి వేయలే మాకు. వెల్కమ్ టు కాలిఫోర్నియా అని ఉంది. యా, వి ఎంటర్డ్ కాలిఫోర్నియా. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే ఇంకో 2 hours డ్రైవ్ ఉంటుంది. సో 2 hours రీచ్ అయిపోతాం. నిన్న రైట్ వెళ్ళే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయింది. సో ఈరోజు ఇంట్లో అయితే అసలు ఉండబుద్దాంలే. సో ఇట్లా బయటకు వెళ్తున్నాం అనమాట. అక్కడ చూసారా పేరు బాందిని బిల్వర్డ్ అని, ఫన్నీగా ఉంది కదా. హాలోవిన్ వస్తుంది కదా, దానికి ఇక్కడ ఆల్రెడీ ఇంత పెద్ద పెద్ద పంప్కిన్స్ అన్ని సెటప్ చేశారు. ఎల్ఏలో ఇక్కడ ఆర్టిషా అని ఒక స్ట్రీట్ ఉంటుంది అనమాట. మొత్తం ఇండియన్ స్టోర్స్, ఇండియన్ జ్యువెలరీస్, మొత్తం ఒక చిన్న మినీ ఇండియాలో వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ వస్తే. మిడిల్ ఈస్ట్ బేకరీకి స్వీట్ ట్రై చేద్దామని వెళ్ళాము. దాంట్లో చూసారా అసలు ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. ఇవన్నీ మిడిల్ ఈస్ట్ స్పెషాలిటీస్ అనమాట. మొత్తం ఇలా జిలేబీ లాగా, ఆ జిలేబీ మేము ట్రై చేసాము. దాంతోపాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నా ఫేవరెట్ దుబాయ్ చాక్లెట్ కూడా ఉందన్నమాట అక్కడ. అవుట్లెట్స్లో షాపింగ్ చేద్దామా? ఇక్కడ సేమ్ బట్ డిఫరెంట్ కలర్. కాస్ట్ ఐరన్ పాన్స్ చూసారా, దీంట్లో వండుకొని తింటే చాలా హెల్దీ అని చెప్తారు. నెక్స్ట్ డే ఏషియన్ క్విజిన్ ట్రై చేసామని ఏషియన్ బఫేకి వచ్చామన్నమాట. మొత్తం అన్ని రకాల సీ ఫుడ్ ట్రై చేసాము. దాంతోపాటు డెజర్ట్, డిఫరెంట్ రకాల ఫ్రూట్స్ అన్నీ ఉండే, అన్నీ ట్రై చేసామన్నమాట. అండ్ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉండే, విచ్ ఇస్ ఎగ్జైటింగ్. మార్ష్మెల్లోతో కాకుండా ఇలా స్ట్రాబెర్రీతో ట్రై చేశాను, బాగుంది. ఆల్ మిక్స్ బోబా. మొత్తానికి మా ఎల్ఏ ట్రిప్ అయిపోయింది. రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. నాకైతే వెళ్ళాలనే లేదు. ఈ టైంలో బయలుదేరితే చూడండి అసలు ట్రాఫిక్ లేదు ఎల్ఏలో. నార్మల్ గా డే టైంలో కానీ ఈవినింగ్స్, ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అవుతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎల్ఏ నుంచి ఫీనిక్స్ అంటే నైట్ టైమ్సే బెస్ట్ ఆప్షన్.